ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ అధ్యాయం 3. రామలక్ష్మణులను సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చేటప్పుడు హనుమంతుడు తన కపిరూపాన్ని వదిలి భిక్షురూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో, సుగ్రీవా, వచ్చినటువంటి వారు మహాప్రాజ్ఞుడైన దృఢమైన విక్రమము ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడైన లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకు వచ్చాడే తప్ప ధర్మబద్ధమైన నడవడి లేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. ఈయన తన భార్య అయిన సీతమ్మతో లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే ఆయన భార్యను ఎవరో ఒక రాక్షసుడు అపహరించాడు. అందుకే ఆ సీతమ్మను అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు. నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు. అందుకని ఈయనతో స్నేహం చేయాల్సింది అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, రామ, మీ దగ్గర గొప్ప తపస్సు ఉంది, అనేక గుణాలు, విశేషమైన ప్రేమ ఉంది. ఇన్ని గుణాలు కలిగిన వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించటం నా అదృష్టము. ఇలాంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ఈ ప్రపంచంలో దేనినైనా పొందవచ్చు. అందుచేత ఇది నాకు దేవతలిచ్చిన వరము అనుకుంటున్నాను. రామ, నీకు తెలియని విషయం ఒకటి కాదు. స్నేహం చేసేవాడికి ఒక ధర్మం ఉంది. భర్త ఎలాగైతే తన కుడి చేతిని భార్య కుడి చేతితో బాగా రాసి పట్టుకుంటాడో అలా స్నేహం చేసేవాళ్ళు కూడా పట్టుకోవాలి. అందుకని నువ్వు నాతో స్నేహానికి ఇచ్చగించిన వాడివైతే నా బాహువును చాపుతున్నాను. నీ బాహువును నా బాహువుతో కలుపు అన్నాడు. వెంటనే హనుమంతుడు తన సన్యాసి రూపాన్ని విడిచిపెట్టి కపిరూపానికి వచ్చేసి గబాగబా వెళ్ళి 4 ఎండిపోయిన కట్టెలను తెచ్చి కర్రతో కర్రను రాపాడించి అగ్నిహోత్రాన్ని పుట్టించాడు. అప్పుడు రాముడు, సుగ్రీవుడు ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి ఇద్దరూ తమ చేతులు కలుపుకున్నారు. అప్పుడు రాముడు, మనిద్దరము స్నేహం చేసుకున్నాము కాబట్టి ఇక నుంచి ఇద్దరి కష్టసుఖాలు ఇద్దరివి అన్నాడు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి పుష్పించి ఉన్న పెద్ద సాలవృక్షం కొమ్మను విరిచి రాముడికి ఆసనంగా చేసి కూర్చోమన్నాడు. అలాగే హనుమంతుడు ఒక గంధపు చెట్టు కొమ్మను తీసుకొచ్చి లక్ష్మణుడిని కూర్చోమన్నాడు. రామలక్ష్మణుడిద్దరూ కూర్చున్న తరువాత సుగ్రీవుడు, రామ, నన్ను నా అన్నగారైన వాలి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. నా భార్యను తన భార్యగా అనుభవిస్తున్నాడు. దిక్కులేని వాడనై ఈ కొండ మీద జీవితాన్ని గడుపుతున్నాను అన్నాడు. అప్పుడు రాముడు, ఉపకారం చేసిన వాడు స్నేహితుడు కాబట్టి, నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి నేను నీ స్నేహితుడిని కనుక నీకు ఉపకారం చెయ్యాలి. నువ్వు బ్రతికొండగా నీ భార్యను తన భార్యగా అనుభవిస్తున్నాడు వాలి. ఈ ఒక్క మాట చాలు ధర్మం తప్పిన వాలిని చంపటానికి. అందుకని నేను వాలిని చంపేస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న సుగ్రీవుడి మంత్రులు పొంగిపోయారు. ఒకరిని ఒకరు చూపులతో తాగుతున్నారా అన్నట్లుగా చూసుకున్నారు. అలా రాముడు, సుగ్రీవుడు ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకొని సంతోషంగా మాట్లాడుతుంటే ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరాయి. పద్మం లాంటి కన్నులున్న సీతమ్మ ఎడమ కన్ను, బంగారం లాంటి పచ్చడి కన్నులున్న వాలి ఎడమ కన్ను, ఎర్రటి కన్నులున్న రావణాసురుడి ఎడమ కన్ను అదిరాయి. తరువాత సుగ్రీవుడు కనపడకుండా పోయిన వేదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినట్లు, నీకు నేను సీతమ్మను తీసుకొచ్చి ఇస్తాను. సీతమ్మ పాతాళలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎక్కడైనా సరే దాచని, నేను సీతమ్మను వెతికి తీసుకొస్తాను అన్నాడు. సుగ్రీవుడి మాటలు విన్న రాముడికి సీతమ్మ గుర్తుకొచ్చి బోరున రోధించాడు. అప్పుడు సుగ్రీవుడు, రామా, శోకించకు. నీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తాను విను. ఒకనాడు నేను ఈ పర్వత శిఖరాల మీద మంత్రులతో కలిసి కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆకాశములో ఎర్రటి నేత్రాలు కలిగిన రాక్షసుడు పచ్చటి వస్త్రాలు కట్టుకున్న ఒక స్త్రీని తీసుకుపోతున్నాడు. అప్పుడు ఆ తల్లి తన చీరకొంగు చింపి అందులో నుంచి తన ఆభరణాలు కొన్ని మూటగట్టి పైనుంచి కిందికి జార విడిచింది. బహుశా ఆ స్త్రీ సీతమ్మ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళి ఆభరణాలు తీసుకొస్తాను. అవి సీతమ్మ ఆభరణాలేమో చూడు అన్నాడు. కొంతసేపటికి సుగ్రీవుడు ఆ ఆభరణాలను తీసుకొచ్చాడు. ఆభరణాలను చూసేసరికి ఒక్కసారి శోకం తన్నుకొచ్చిన వాడే రాముడు మూర్ఛపోయి నేల మీద పడిపోయాడు. తరువాత ఆయన తేరుకొని ఆభరణాలు చూద్దామంటే కళ్ళ నిండా నీరుండటంతో ఎన్నిసార్లు తుడుచుకున్నా కన్నీరు ఆగటం లేదు. అప్పుడు ఆయన లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, ఈ ఆభరణాలు ఒకసారి చూడు. ఇవి విరిగిపోయి ముక్కలు కాలేదు. సీత ఆభరణాలను విడిచిపెట్టినప్పుడు ఇవి గడ్డి మీద పడి ఉంటాయి. నువ్వొకసారి వీటిని చూడు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, ఈ కేయూరాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు. ఈ కుండలాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు.
ఈ నూపురాలు మాత్రం వదినవే. నేను ప్రతిరోజు వదిన కాళ్లకు నమస్కారం పెట్టేవాడిని. అప్పుడు ఈ నూపురాలను వదిన పాదాలకు చూశాను అన్నాడు.